టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిలో కొత్త భయం ఏదో పట్టుకున్నట్లుంది. ఆయన నిన్న సభల్లో మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడానికే షర్మిల వచ్చారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏకి పడే ఓట్లు అటువైపు వెళ్ళకూడదని తాజాగా చెబుతున్నారు. పెద్ద కాంగ్రెస్, వైకాపా పిల్ల కాంగ్రెస్ అని కొత్త డ్రామా రక్తిగట్టిస్తున్నాయంటూ ఆయన మాట్లాడారు. పైగా విజయమ్మ గారిని కూడా అనవసరంగా ఈ రాజకీయాల్లోకి మళ్ళీ లాక్కొచ్చి ఇప్పుడు కుమారుడికి ఆంధ్ర, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చానని చెప్పిన విజయమ్మ ఇప్పుడేమో కుమార్తెను ఏపీలో యుద్ధానికి పంపారు, పిల్లలకే న్యాయం చేయలేని తల్లి అంటూ కొన్ని అనవసరమైనటువంటి అనుచితమైన వ్యాఖ్యల్ని చంద్రబాబు గారు చేస్తున్నారంటే ఆయనలో ఎంత ఓటమి భయం పట్టుకుందో అర్థమవుతుంది. నిజానికి అసలు సందర్భం ఉందా? విజయమ్మ గారి గురించి ప్రస్తావించవలసిన అవసరం ఏముంది? ఆవిడేమన్నా రాజకీయాల్లో ప్రస్తుతం యాక్టివ్గా ఉండి సభల్లోనో వాటిలోనో తిరుగుతూ చంద్రబాబు గారి మీద ఏమైనా విమర్శలు చేస్తుంటే మాట్లాడారంటే అర్థం ఉంది. అలా కాకుండా ఈయన ఎందుకు ఇప్పుడు వెళ్ళిన చోటల్లా ఆ లోకల్గా ఉండే ఎమ్మెల్యేలను లేకపోతే వైసీపీ నాయకులను వ్యక్తిగతంగా దూషిస్తుంటారు. ఎక్కడైనా మీరు జగన్ గారి స్పీచ్లో ఎక్కడ తన ప్రత్యర్థి క్యాండిడేట్ల గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారండి? ఏ ప్రాంతంలోకి వెళ్ళినా అక్కడ వైసీపీ కాకుండా టీడీపీ క్యాండిడేట్ల గురించి ఎక్కడన్నా విమర్శలు చేయటం ఏమి చేయరు. వ్యక్తిగత దోషణలు ఇవేమి చేయకుండా తన విధానాలు, తన పద్ధతులు, తను చేసిన అభివృద్ధి, తను చేసిన సంక్షేమం చెప్పుకుంటూ వెళితే నీవు మేనిఫెస్టో చూపించు, నేను మేనిఫెస్టో చూపిస్తున్నానని జగన్ గారు సవాల్ చేస్తుంటే వాటికి సమాధానం చెప్పకుండా ఎంతసేపు పర్సనల్ టార్గెట్గా చేసుకుని మొదటి నుంచి అలవాటే. గతంలో రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఇట్లాగే పర్సనల్గా టార్గెట్ చేసి రకరకాల ఆరోపణలు బురద వేయటం ఇవన్నీ ఆయనకి చివరి ఎన్టీ రామారావు మీదే వేశాడు. ఆయనకేం పెద్ద విశేషమేం కాదు ఇటువంటి విషయాలు. ఎన్టీ రామారావునే ఆయనకి విలువలు లేవని, సినిమా వాడని, సినిమా రోజులు పోయినాయి ఇట్లా ఆ రోజుల్లో మాట్లాడాడు. మళ్ళీ ఎన్టీఆర్ చనిపోగానే ఇంకేముంది, అసలు ఆయన చాలా గొప్పవాడు, ఆయన వారసులు మేమేం చెప్పుకున్నాడు. సో ఆ రకంగా సాగిస్తున్నటువంటి రాజకీయం అప్పుడంటే నడిచిపోయింది. కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచారంతో ఆయన సరిపెట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా పరిణామాలు మారి షర్మిల గారిని ఎవరు రంగంలో తీసుకొచ్చారు అనేది అందరికీ తెలుసు. చంద్రబాబు గారికి రాజకీయంగా ఉపయోగపడటానికే రాధాకృష్ణ అనేటువంటి ఆంధ్రజ్యోతి మీడియా యజమానిని అడ్డం పెట్టుకుని ఆవిడ్ని మెల్లగా పొలిటికల్ ట్రాప్లోకి లాగి ఏమి మాయ చేశారో కానీ షర్మిల గారి భర్త అనిల్ కుమార్ గారిని వాళ్ళిద్దరిని తమ వైపు తిప్పుకుని కథ నడిపించి అప్పుడేమన్నారు, షర్మిల గారికి ఎంత అన్యాయం చేస్తాడా, ఆ చెల్లికే న్యాయం చేయలేని వాడు ఇటు ఇష్టం వచ్చినట్టు తెలంగాణలో తిరుగుతున్నప్పుడు చాలా ఇదిగా మాట్లాడారు. అయితే ఆ తర్వాత ఆవిడ తెలంగాణ బిడ్డని అది అని చెప్పిన ఆవిడ రేవంత్ రెడ్డి కానీ మరి కొందరి విమర్శల వల్ల కానీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇటు ఏపీకి రావాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డిని అంతకుముందు బ్లాక్మెయిల్ అదంది వేరే విషయం. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు షర్మిల గారిని తెలంగాణలో ఉండటం. అందుకని ఏపీకి పంపించారు. ఏపీకి పంపిస్తే మొదట సంతోషపడ్డాడు చంద్రబాబు గారు. ఎందుకు? జగన్ గారికి వచ్చే ఓట్లలో ప్రత్యేకించి కొన్ని వర్గాల ఓట్లని ఆవిడ చీల్చడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటే చీలుతుంది, అనుకూల ఓటే చీలుతుందని ఆయన అంచనా వేసుకున్నాడు. కానీ మోడీ గారు మాత్రం ఇద్దరిని ఒకే మాట అన్నాడు. ఇప్పుడు కూడా ఈయన పట్టించుకోలే, ఏదో జగన్ గారికి మేలు చేయడం కోసం అన్నాడని అప్పుడు అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిణామాలేమో చూస్తూ ఉంటే ఆయనకి ఏదో భయం పట్టుకున్నట్టుంది, దిగులు పట్టుకున్నట్టుంది. షర్మిల గారు చీల్చే ఓటు, షర్మిల గారికి పడే ఓట్లు ఆవిడకి ఏం డిపాజిట్లు వస్తాయని ఎక్కడ అనుకోవట్లేదు, అది వేరే విషయం. ఆ కాసిన 100 రాని, 1000 రాని, 10 రాని, 500 రాని ఎంతన్నా కానీ ఆ ఓట్లు తనకు పడే ఓటు తనకు పడాలని ఆయన ఆశిస్తున్నాడు. కానీ తనకు పడకుండా, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు అంటే జగన్ వ్యతిరేకించేవాళ్ళు కానీ చంద్రబాబుని వ్యతిరేకించేవాళ్ళు కానీ వీళ్ళిద్దరికీ ఆల్టర్నేటివ్ అంటే ఉన్నంతలో కాంగ్రెస్ లేకపోతే సిపిఎం వీటికి వాళ్ళకి ఎక్కడ వేస్తారో అనే భయం పట్టుకున్నట్టుంది చంద్రబాబు గారికి. సో తనకు రావాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత అటు షర్మిల గారు చీలుస్తున్నారు అనే భయం పట్టుకుని ఇప్పుడు ఆవిడ్ని పెద్ద కాంగ్రెస్, వైకాపా పిల్ల కాంగ్రెస్ రెండు కలిసాయని ఇప్పుడు అంటున్నారు. కాంగ్రెస్తో 2018 తెలంగాణ ఎన్నికల్లో కలిసిందే చంద్రబాబు గారు. అసలు దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం కలిశానని చెప్పిందే చంద్రబాబు గారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు చేయబట్టుకుని తిరిగి ఆ తర్వాత ఆయన్ని గాలికి వదిలేసి మళ్ళీ మళ్ళీ మోడీ గారు చేయబట్టుకుని తిరుగుతుంది
చంద్రబాబు గారు. మోడీ గారిని ఎన్ని తిట్టింది చూసాం. ఇప్పుడు ఎంత హిందీలో ఆయనకు అర్థం అవుద్దో లేదని హిందీలో కూడా పొగుడుతున్నది కూడా చూసాం. అట్లాగే షర్మిల గారిని, జగన్ గారిని ఇబ్బంది పెట్టడం కోసం షర్మిల గారిని తీసుకొచ్చింది చంద్రబాబే. ఇప్పుడు షర్మిల గారి వల్ల తనకు నష్టం జరుగుతుందని భయపడుతున్నట్లున్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా జగన్ గారికి మద్దతు ఇచ్చే ఓటర్ ఎవరు కదలట్లేదు, ఎక్కడ బెసగట్టడం లేదు. దాంతో ఇప్పుడు ఈయనకి కంగారు పుట్టుకుంది. అరే షర్మిల వచ్చి ఇప్పుడు మన కొంప ముంచేటట్టుందని ఆయన ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నట్టుంది. నిజంగానే ఇప్పుడు షర్మిల గారిని ఎంకరేజ్ చేసి ఇప్పుడు దెబ్బతిన్నామని భయపడుతున్నాడేమో అని అనిపిస్తూ ఉంది చంద్రబాబు గారికి. లేదా ఇంకోటి కూడా కావచ్చు, డబుల్ గేమ్ ఆడటం ఆయనకు అలవాటే. కొత్త డ్రామా అని చెప్పి జనాన్ని మభ్యపెట్టి జనాన్ని మిస్లీడ్ చేయటం కూడా ఆయనకేం కొత్త విషయం కాదు. బహుశా ఒకటి, షర్మిల గారి వల్ల తనకి నష్టం జరుగుతుందన్న అభిప్రాయం అని ఉండొచ్చు. రెండు, వీళ్ళిద్దరినీ కలిపితే అది వైసీపీ కాంగ్రెస్ రెండు ఒకటే నేను చెప్పడం ద్వారా తనకు కాంగ్రెస్తో సంబంధం లేదని జనాన్ని మాయ చేయటం కోసం. అలాగే ఈ అంతకుముందు షర్మిల వల్ల అన్యాయం అన్నాడు, ఇప్పుడేమో షర్మిల జగన్ ఒకటే అంటున్నాడు. సో దీన్ని బట్టే చంద్రబాబు గారి యొక్క డబుల్ స్టాండర్డ్స్ ఒకటా రెండా, అసలు ప్రతిరోజు ఇలాంటి ఎన్నో మొత్తం ఆయన రాజకీయ చరిత్రలో కొన్ని వందలు ఈ రకంగా మాట మార్చిన సందర్భాలు ఘట్టాలు కనపడతాయి. ఇప్పుడు అందులో భాగంగానే ఈ వ్యాఖ్య కూడా. మొత్తం మీద చంద్రబాబు గారు అయితే షర్మిల గారిని చూసి కూడా చివరికి ఆవిడ డిపాజిట్ రాని కాంగ్రెస్ని చూసి కూడా భయపడుతున్నాడేమో అని అనిపిస్తుంది.